ఎక్కకూడదని తెలుసా? మరి బండి ఎవరిది? బండికి నెంబర్లు కూడా లేవు, చూసావా? అడిగావా నెంబర్ లేదేంట్రా అని? అడగలేదు. బండికి నెంబర్ లేదు. హెల్మెట్ పెట్టారా? పోనీ హెల్మెట్ పెట్టలా. లైసెన్స్ ఉందా నడిపినోడికి? తెలీదు, ఉండదు. ఎందుకంటే నో హెల్మెట్, రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నో నెంబర్ ప్లేటు, చట్టంలో ఉండవు, మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉండాల్సిన చేయకూడని అన్నీ ఉన్నాయి మీ దగ్గర. బండి నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అని ఇస్తారు, తీసుకున్నారా? ఓహో, భీమవరం లైసెన్స్ అవసరం లేదా? ఓహో, భీమవరం లైసెన్స్ అవసరం లేదా? మరి లైసెన్స్ ఏదే అంటే మాది భీమవరం అంటాం. మా ఊళ్ళో సార్ హెల్మెట్ లైసెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకోండి సార్. నాది ఎలక్ట్రిక్ బైక్ సార్ చెప్పాలంటే. అంటే మీ ఊర్లో ఉన్నంత భయం మేము ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం విజయవాడలో. చాలా బాధగా ఉంది తమ్ముడు. ఇది మా కోసం ఇలా పెట్టారు మీరు స్టైల్. మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అయితే అందరూ ఇలా పెట్టుకుని తిరిగితే మీకు ఓకేనా? విజయవాడలో ట్రాఫిక్ వైలేట్ చేయడం, వాళ్ళకి మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయడం, వాళ్ళకి ఫైన్ వేయడం, కానీ ఎడ్యుకేట్ చేయడం అన్నది కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? దీంట్లో వచ్చే మీకు స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా? విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, నిజంగా ఆయనకి మేము రుణపడి ఉంటాము. అంటే ఆఫీసర్స్ కూడా మాకు అంత కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ట్రాఫిక్ని మిమ్మల్ని ఆపి మీకు హెల్మెట్ లేదు కాబట్టి మీకు ఫైన్ వేసేస్తున్నాను అంటే మీకు కడతారు. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కూడా మాకు అర్థమవుతూ ఉంది. సో పీపుల్ దే వాంట్ సమ్ ఎడ్యుకేషన్ ఆల్సో. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే చెడును త్వరగా మనం అట్రాక్ట్ అవుతాం. హెల్మెట్ తీసేయచ్చంట అని ఒక్క మాట చెప్పండి, ఎవరన్నా ఫట 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 తీసి మొత్తం ఎక్కడో కొడతారు, అంత చిరాకులో ఉన్నారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడంలో అందరినీ మనం పెట్టించగలిగితే ఆ స్ఫూర్తి అనేది కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ఒకడిద్దరు నేను ఎందుకు పెట్టుకోవాలి, నేను పోతాను అన్నాడు, నువ్వు పోతే పోయావు. బట్ నిన్ను చూసి ఎవరైతే తీస్తారో హెల్మెట్స్, వాళ్ళు పోవడానికి కారణం నువ్వైనప్పుడు నువ్వు కూడా దానికి బద్దుడై ఉండాలి. సార్, మీకు హెడేక్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్, రైట్? అటువంటి కేసుల్లో మీకు బాగా ఫండ్ ఉంది కానీ ఆల్కహాల్ ఆల్రెడీ లోపల ఉంది అంటే ఇంకా ఆడుకున్న గట్స్ ఇంకెవడుకుంటావు. సో ఏమైనా చేసేస్తాడు. అవసరమైతే పబ్లిక్లో తీసి డబ్బులు ఎంత ఇవ్వాలి. కొంతమంది చేస్తారు, కొంతమంది యాక్టింగ్ చేస్తారు, మామూలు యాక్టింగ్ కాదు. ఇంకా ఆస్కార్కి నామినేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా దగ్గర. స్టిల్ ఆఖరికి వాళ్ళతో ఊదించలేక వీడితో పడలేమని చెప్పి తీసుకెళ్ళి లాండ్ ఆర్డర్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సార్, తాగి మీకు దొరికాడు, వాడి జోబులు డబ్బులు లేవు, ఏం చేస్తారు? డబ్బులు అవసరం లేదండి. అక్కడ ఒక అతను నాతో డిస్కషన్ చేశాడు, మీరు ఇస్తారా లేకపోతే నేను పొలిటికల్గా అలాగే చేయనా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎవరు చేయరండి. దాంట్లో మేనేజర్ని బండి వదిలేయండి అన్న. బండి ఎలా వదులుతాము? నువ్వు తాగి ఉండి నిన్ను పట్టుకున్నా, నీ బండి నీకు ఎలా వదులుతాడు? పర్లేదు సార్, నేను పర్ఫెక్ట్గా ఉన్నా, స్టడీగా ఉన్నాను అన్నాడు. మీరు ఏదనుకుంటున్నారో నేను వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసారు, ఎవరు తెలిసినా కానీ బండి మాత్రం నీకు ఇవ్వనమ్మా అని చెప్పాను. ఒక లీడర్కి చేశాను. వెంటనే ప్లేట్ చేంజ్ చేసేసి వెంటనే సిఏ గారు నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, అది ఇది హల్చల్ చేసి TV9తో మాట్లాడుతున్నాను అని చెప్పి, హలో TV9 అన్నాడు. ఒక ప్రెస్ ఆయన తీసుకోవచ్చు, సరే ఏంటి సరే ఇదేదో మా వాడు రికార్డెడ్, ఎవ్రీథింగ్ రికార్డెడ్ అయింది, మా దగ్గర రికార్డు కూడా ఉంది, మీరు వస్తే మీకు ప్లే చేస్తాం అన్నారు. సారీ సార్ ఏంటి సార్ ఇది ఇలా జరిగింది. రకరకాలుగా అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఒక 41 అవర్కి వెంటనే లెగ్స్, కాళ్ళు పట్టుకుంటాను వదిలేండి అని. నువ్వు కాళ్ళు కాదు కదా ఏం పట్టుకుంటా వదిలే ప్రసక్తి లేదు. మరి బండి ఎవరిది? బండికి నెంబర్లు కూడా లేవు, చూసావా? అడిగావా నెంబర్ లేదేంట్రా అని? అడగలేదు. బండికి నెంబర్ లేదు. హెల్మెట్ పెట్టారా? పోనీ హెల్మెట్ పెట్టలా. లైసెన్స్ ఉందా నడిపినోడికి? తెలీదు, ఉండదు. ఎందుకంటే నో హెల్మెట్, రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నో నెంబర్ ప్లేటు, చట్టంలో ఉండవు, మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉండాల్సిన చేయకూడని అన్నీ ఉన్నాయి మీ దగ్గర. బండి నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అని ఇస్తారు, తీసుకున్నారా? ఓహో, భీమవరం లైసెన్స్ అవసరం లేదా? ఓహో, భీమవరం లైసెన్స్ అవసరం లేదా? మరి లైసెన్స్ ఏదే అంటే మాది భీమవరం అంటాం. మా ఊళ్ళో సార్ హెల్మెట్ లైసెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకోండి సార్. నాది ఎలక్ట్రిక్ బైక్ సార్ చెప్పాలంటే. అంటే మీ ఊర్లో ఉన్నంత భయం మేము ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం విజయవాడలో. చాలా బాధగా ఉంది తమ్ముడు. ఇది మా కోసం ఇలా పెట్టారు మీరు స్టైల్. మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అయితే అందరూ ఇలా పెట్టుకుని తిరిగితే మీకు ఓకేనా? ఎందుకు మంచిది కాదు? ఇలా ఎందుకు పెట్టారు?
ఏదో అనుకుంటున్నారు, ప్రతిదీ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది. అక్కడ పడిపోతున్నాయి హెల్మెట్ పెట్టకపోయినా, మీరు సిగ్నల్ జంప్ చేసినా పడిపోతూ ఉన్నాయి. సో ప్రమాదకరమైన రీతిలో బండి నడుపుతున్నందుకు మీకు ఒక ఫైన్ వేయాలా, కానీ కనీసం హెల్మెట్ పెట్టారన్న దృక్పథంతో మేము పంపిస్తాం. ఇంకోసారి రిపీట్ చేయండి. మీరు ఈ బండి మీద వచ్చారమ్మా, ఏమవుతారు మీరు? మీ అబ్బాయా? ఏ గుడికి వెళ్ళారమ్మా? ఆంజనేయ గుడికి వెళ్ళారు. ఓకే, రైట్, సంతోషం. ఓకే, నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్నాడు అబ్బాయి, పర్వాలేదా? అవసరం లేదంటారా? ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరం ఏముంది? ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏ ఇయర్? ఏనన్నా కంప్లీట్ అయిపోయి ఏంటి గ్రూపు? ఈసీ. ఎలా చదువుతున్నాయి, ఎలా వస్తాయి మార్కులు? అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులు అన్నీ? ఏమైనా ఉన్నాయి పెండింగ్? అన్నీ అయిపోయినాయా? బాగా చదువుతున్నాడా? బాగా చదివే కుర్రోడిని ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంత అయింది బండిది? ఎంత అయింది? 1,30,000. మీరేం చేస్తారమ్మా? ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఏం చేస్తారు? ఓకే, మనం మరి ఆ డబ్బులు దీనికి పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా. మీ అమ్మగారికి మంచిగా ఆ 1,30,000 రూపాయలతో నువ్వు 30,000కి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుని ఆ 1,00,000 రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్, నీకేమో మంచి బండి ఇచ్చి తిప్పుతున్నారు, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసి తిరుగుతున్నారు ఆవిడ. అవునా? అవునమ్మా, నీ ఆనందం కోసం నీకేమో 1,30,000 రూపాయల బైక్ సెకండ్ హ్యాండ్లో 1,30,000, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు. కానీ ఇది ఆనందం అనుకుంటాం కానమ్మా, ఇలాంటి అంటే కంపెనీయే బ్యాన్ చేసేసి ఇక్కడ అంటారేమో, వాళ్ళు ఏముంది కనిపెడతారు. బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా. ఇలాంటి బైకులు ఎక్కిన కానీ ఏమవుద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి వికృతి చేష్టలు చేయాలనిపిస్తుంది. మంచిగా చదివే కుర్రోళ్ళు కూడా చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కుర్రోడికి లేకపోయినా ఇంకో కుర్రోడు ఎవడో తయారవుతాడు. కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద ఉందా? ఎందుకే మరి? పోనీ ఈ బండితో నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా? దీనివల్ల నాకు మార్కులు బాగా వస్తాయి అని ఏమైనా ఉందా? వస్తాయా? పోతాయి ఇంకా. ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీ వారు కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని ఈ బండి మీద పోసేసి ఈ బండి మీద ఈ కుర్రోడిని తిప్పి రేపు పొద్దున ఆ అబ్బాయి లైఫ్ రిస్క్ వస్తుంది. మార్పిచ్చేయండి. మీకు బండి అవసరం అనుకుంటే ఏ 30-40 వేలతో స్కూటీ ఏదైనా కొనివ్వండి, అవసరానికి అంతే. ప్రస్తుతానికి ఏం అవసరం. ఆ కుర్రోడు నువ్వు బాగా చదివించావు అనుకో, మెర్సిడెస్ బెంజ్లో తిప్పుతాడు, నేను బెంజ్ కార్లో తిప్పుతారు కూడా, ఏం లేదు, తప్పేం లేదు. స్తోమతతో సంబంధం లేదు, కష్టపడి చదివిస్తే చాలు. చిన్న మధ్యతరగతి ఇంకా చిన్న స్థాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. ఓకేనా? తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం అది మిస్యూజ్ చేయకూడదు. ఇది మిస్యూజ్ అంటారు దీన్ని. ఆవిడ ఎంత కష్టపడుతుందో చిన్న స్థాయిలో, ఆవిడ మెడలో రోల్ గోల్డ్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు, నువ్వేమో మంచి కాస్ట్లీ బైక్ వేసుకుని తిరుగుతూ ఉన్నావు. ఇది అవసరమా నీకు? ఏమా అవసరం కాదు. ఎందుకు చూసావు, ఈ బండి ఎక్కిన కాబట్టి నీ హెయిర్ స్టైల్ మారిపోయింది, నీ గడ్డం స్టైల్ మారిపోయింది, అన్నీ మారిపోతాయి. నీ మైండ్ కూడా మారలేదని నేను అనుకోవట్లేదు, నీ మైండ్ కూడా మారిపోయి ఉండొచ్చు. కనీసం ఇదన్నా మారిస్తే, మన వేషధారణ కూడా మారితే చదువు మీద వస్తుంది. నువ్వు చదివి బాగా సెటిల్ అయితే ఇది కాదు, ఇంకా నువ్వు మంచి తీసుకోవచ్చు. మీ అమ్మగారిని పక్క సీట్లో కూర్చోబెట్టుకుని అలా తిరగవచ్చు నువ్వు. ఇప్పుడు చెప్పు, నెంబర్ సంగతి ఏంటి? ఇంకా అవకాశం ఉండదు. ఒకసారి మీరు పట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక నెంబర్ లేకుండా మీరు సిటీలో ఇష్టానుసారం తిరిగి. మరి హెల్మెట్ ఏది అమ్మా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఓకే, నీకు హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండికి నెంబర్ లేదు, మరి ఏముందని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారమ్మా? ఎవరినో మీ తాలూకా ఎవరినో గుద్దేసి వెళ్ళిపోతారో, నెంబర్ ఉండదు బైక్, ఏ నెంబర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారు?